యేసేపు ఫలించడానికి ముందు, యేసేపు దీవెనకరంగా మార్చబడడానికి ముందు ఏవండి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అన్నలందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు, అయినా సరే చేరలేదు. ఏవండి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా అన్నలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, అన్నలు ఎలా అన్యాయంగా ఉన్నారు, అన్నలు ఎలా ఏవండి గొర్రెల్ని చంపి విందు చేసుకుని తినేస్తా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు డబ్బు కోసం, ఏమండి వేశ్యల దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. నాకు తెలిసి అనేక సార్లు యేసేపుని కలుపుకుందామని చూసుకుని ఉంటారు అన్నలు, అవునా కదా? అరే నువ్వు కూడా వస్తా ఉన్నావురా, మాకు భోజనం తీసుకొస్తా ఉన్నావు, నువ్వు కూడా రా, కాసేపు మాతో కూడా కలిసి ఏం చేస్తావు కానీ లోకాన్ని అనుభవిద్దు కానీ నువ్వు కూడా మాతో పాటు తాగు, నువ్వు కూడా మాతో పాటు తిరుగు, నువ్వు కూడా మాతో పాటు రా, వేశ్యల దగ్గరికి వెళ్దాం. బహుశా అన్నలు ఎన్నోసార్లు ప్రేరేపించవచ్చు తమ్ముడిని, అయినా సరే ఏమలేదు, చేరలేదు. పాపంలో బ్రతుకుతున్న తన సొంత అన్నల ఆ దారిలో నిలవలేదు ప్రియుల. అందుకే యేసేపు దారిని దేవుడు ఏం చేశాడు, ఎవరిని తప్పించాడు.